ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శ్రావణి. గురజాల పట్టణంలో బ్రహ్మకుమారి రాజాయోగ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఐమాక్స్ థియేటర్ నందు శివజ్ఞ భక్తి సినిమాని ఉచితంగా ప్రదర్శించారు. ఈ శివ భక్తి సినిమాకు ప్రేక్షకుల నుండి విశేషణ స్పందన లభించింది. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి రాజయోగ శిక్షణ కేంద్రం సభ్యులు బి.కే. రాములు మాట్లాడుతూ యోగ చేయుట వలన మంచి ఆరోగ్యంగా జీవించవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే రాష్ట్ర మీడియా కార్యదర్శి షేక్ సుభాని, బ్రహ్మకుమారి సభ్యులు రామలక్ష్మి, సూర్యకుమారి, లింగేశ్వరరావు, ఐమాక్స్ థియేటర్ అధినేత శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే శివాజ్ఞ అనేటటువంటి సినిమా ఒక గృహస్థులో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఓం శాంతి బ్రహ్మకుమారిస్ ఆర్గనైజేషన్కి రావడము, ఉత్తేజితం అవడము, ప్రేరేపితం అవడము, తన యొక్క జీవితాన్ని కూడా భగవంతుడి సేవలో అర్పితం చేస్తూ కంప్లీట్గా భగవంతుడు ఆజ్ఞ ఇచ్చారు, శివ ఆజ్ఞ అనేటటువంటి ఉద్దేశంతో తమ యొక్క జీవితాన్నంతా కూడా భగవంతుడి సేవకి అర్పితం చేసి అంతటా కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాకుండా అన్ని చోట్ల కూడా భగవంతుని యొక్క ప్రచారాన్ని తెలియచేయాలి. భగవంతుడు ఈ భూమి మీద అవతరించారు అన్న విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి అవగుణాలు ఏవైతే ఉన్నాయో అవగుణాలను తొలగించుకొని దైవీ గుణాలను ధారణ చేయాలనేటటువంటి ఉద్దేశంతో అందరి జీవితాలు కూడా సుఖశాంతి సంపన్నమయం కావాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రచారం చేస్తూ ఉన్నాము. ఈ సినిమా ఏదైతే చూస్తారో చూసినప్పుడు ఇంకా చాలా చాలా బాగా అర్థమవుతుంది. మరి ఈ ఊళ్ళో ఈ ప్రకారంగా ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయము. గురజాల గ్రామము మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని స్థాపన చేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు ఆయనకు మనం సహయోగం చేయాల్సి ఉంది. ఎందుకంటే ఒకరితో ఇది సాధ్యమయ్యేది కాదు. ప్రతి ఒక్కరూ పూజ చేస్తారు అందరి దేవుళ్ళకి. కానీ ఇప్పటి వరకు పూజలు చేసాం, కానీ ఇప్పుడు ఆ దేవతల్లాగా మనం తయారవ్వాలి. చూడండి, ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నువ్వు చాలా గొప్పవాడి అంటే ఆ తండ్రి సంతోషిస్తాడు అంతే. కానీ ఎప్పుడైతే ఆ తండ్రి అంతటి వాడు అవుతాడో, ఆ స్టేజ్కి వెళ్తాడో, అప్పుడు ఆ తండ్రి గర్విస్తాడు. అప్పుడు ఆ పట్టాలని ఆనందం ఆ తండ్రి కళ్ళల్లో మనకు కనిపిస్తుంది కదా. అలాగే ఇప్పటివరకు భగవంతుడిని, ఓ భగవంతుడా నువ్వు చాలా గొప్పవాడి అని దేవతల్లాగా దైవీ గుణాలను ధారణ చేసి మనం కూడా దేవతల్లాగా తయారవ్వాలి. మంచి సమాజాన్ని మనం తయారు చేసుకోవాలి.